సాధారణంగా బిడ్డకు దూరమైన తల్లి పడే బాధ గురించి వింటూ ఉంటాం. మరి తల్లికి దూరమైన బిడ్డ బాధ గురించి ఎలా తెలుస్తుంది? అందులోనూ ఒక కోతిపిల్ల గురించి. తన అనుకునేవారు లేక దొరికిన బొమ్మని అమ్మగా భావించి ప్లస్ అనే కోతిపిల్ల పడే బాధ పంచుకుంటున్న తీరు ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తుంది. జపాన్లోని ఇచికావా సిటీ జూలో చిన్న కోతి పంచ్ కథ ప్రతి హృదయాన్ని కదిలించింది. పంచ్ ఒక చిన్న కోతిపిల్ల. పుట్టిన కొద్ది రోజులకే తల్లి వదిలేసి వెళ్లిపోయింది. తల్లి ఒడిని కోల్పోయిన పంచ్ ఒంటరిగా మారిపోయాడు. జూలోని మూలలో కూర్చొని ఒక మృదువైన ఉరంగూటన్ బొమ్మను గట్టిగా హత్తుకొని ఉండేవాడు. ఆ బొమ్మ అతనికి తల్లి లాంటి ఓదార్పిచ్చేది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ చిన్న కోతి ఎంత బాధపడుతుంది అని ప్రపంచం మొత్తం ఆందోళన చెందింది. కానీ కథ అక్కడితో ఆగలేదు. రోజులు గడిచాయి. జూ సిబ్బంది అతని గుంపులో కలపడానికి ప్రయత్నించారు. మొదట ఇతర కోతులు అతని దూరంగా ఉంచాయి. కానీ ఒకరోజు పరిస్థితి మారింది. గుంపులోని పెద్ద కోతి ఆన్సింగ్ పంచ్ దగ్గరకు వచ్చింది. అతని మెల్లగా దగ్గరకు లాగి కౌగిలించుకుంది. అతని తల నిమిరింది. కోతుల ప్రపంచంలో దీన్ని గ్రూమింగ్ అంటారు. ఇది విశ్వాసానికి, ప్రేమకు సంకేతం. ఆ క్షణంలో పంచ్ జీవితం మలుపు తిరిగింది. ఇప్పుడు పంచ్ ఒంటరిగా లేడు. ఇతర కోతులు అతన్ని చుట్టుముట్టి ఆడుకుంటున్నాయి. అతను కూడా వారితో కలిసి కూర్చుంటూ నమ్మకం పెంచుకుంటూ కొత్త జీవితం మొదలు పెడుతున్నాడు. ఆ బొమ్మ ఇంకా అతని దగ్గరే ఉంది. కానీ ఇప్పుడు అతను ఒక కుటుంబంలో ఉన్నాడు. దయచేసి దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ idatri.com చదవండి.